కేరళ ప్రభుత్వము తాము తీసుకునే అప్పులపైన కేంద్రము షరతులు పెట్టడము, అభ్యంతరాలు చెప్పడం పైన ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీంతో సుప్రీంకోర్టు దీన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేసింది. అయితే కేరళ కోరినట్లు తాత్కాలికంగా రిలీఫ్ ఇవ్వలేదు, కానీ లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రెఫర్ చేసింది. ఎందుకు రెఫర్ చేసింది? ఇది ఏదో కేరళ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారమే కాదు, ఇది కేరళకు కేంద్రానికి మధ్య ఉన్న వివాదమే కాదు, ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మౌలిక ప్రశ్నగా సుప్రీంకోర్టు గుర్తించింది. కనుకనే దీన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని రెఫర్ చేసింది. ఎందుకంటే ఇది కేరళలోనే కాదు, ఇప్పుడు మనకు తెలంగాణలో ఇదే అంశం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఇదే అంశం వచ్చింది, విమర్శలు కూడా వచ్చాయి. అంటే ప్రభుత్వాలతో అక్కడున్న రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో ఉన్న సంబంధాలను బట్టి అప్పులపైన కేంద్రం వ్యవహరిస్తోంది అని. అందువల్ల ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి కనుక సుప్రీంకోర్టు దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రెఫర్ చేసింది. ఏంటి ఇందులో ఇష్యూ ఏంటి? ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పరిమితుల మేరకు రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేయవచ్చు. ఇప్పుడున్న పరిమితి ఏంటంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము 3% ఆఫ్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 3% లోపు అప్పులు ఉండాలి అన్నది ఇప్పుడున్న చట్టం చెప్తోంది. అలాగే 2018లో ఈ ఎఫ్ఆర్బిఎం చట్టానికి సవరణ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పు కూడా జీడిపిలో 60% మించకూడదు అని పరిమితి పెట్టారు. అందువల్ల కేరళ ప్రభుత్వం రైజ్ చేసిన క్వశ్చన్, ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులపైన కేంద్రము కండిషన్స్ పెట్టవచ్చా, పరిమితులు పెట్టవచ్చా? ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల కేంద్రము మీకు ఈ 3% ఆఫ్ జీడిపి కాకుండా 3.5% ఆఫ్ జీడిపి వరకు కూడా అప్పులు చేసుకోవచ్చు, కానీ ఫలానా కండిషన్స్ అమలు చేయాలని. ఆ కండిషన్స్ ఏంటి? సో ప్రాపర్టీ ట్యాక్స్, అర్బన్ ఏరియాస్లో ప్రజలపైన విధించేటువంటి ఆస్తి పన్ను పెంచాలి, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలి, ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ అమలు చేస్తేనే మీరు విద్యుత్ రంగ సంస్కరణలు అమలు, అంటే వ్యవసాయానికి కూడా విద్యుత్ మీటర్లు పెట్టాలి, ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ను అంగీకరిస్తేనే 3% నుంచి 3.5% వరకు కూడా బారోయింగ్ లిమిట్ను పెంచుతారు, అప్పులు చేసుకునే పరిమితిని పెంచుతారు. సో ఇది కేరళ ప్రభుత్వం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలు తీసుకునే అప్పులపైన పరిమితులు కానీ షరతులు కానీ విధించవచ్చా అని. కేరళ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పులపైన కేంద్రం ఎన్ని పరిమితులైనా పెట్టచ్చు, కేంద్రం ఏ షరతులైనా విధించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ రీత్యా అధికారం ఉన్నది కనుక ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర శాసనసభ విధించిన పరిమితుల మేరకు అప్పులు చేసే అధికారం ఉంది కనుక మళ్ళీ కేంద్రం జోక్యం ఏంటి, కేంద్రం అనుమతి ఏంటి, కేంద్రం షరతులు ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అధికారాలపైన దాడి కదా అన్నది కేరళ ప్రభుత్వ వాదన. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనసభ, ప్రజలు ఎన్నుకున్న సభ, పార్లమెంటుకు ఎలాగైతే రాజ్యాంగం అధికారాలు ఇచ్చిందో శాసనసభకు కూడా అధికారాలు ఇచ్చింది. ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. దీంట్లో కేంద్రము అజమాయిషి ఏంటి అనేది వాదన. కేంద్రం ఇచ్చే అప్పులపైన షరతులు పెట్టుకోండి, కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్ని కేంద్రం ఎలా నియంత్రిస్తుంది? ఇప్పుడు కేంద్రం కూడా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంది. దాన్ని ఎవరు ఆపగలుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఆపగలుగుతున్నాయా అన్నది కేరళ ప్రభుత్వ వాదన. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా ఇష్టారాజ్యంగా అప్పు చేస్తే దాని ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఉంటుంది. దేశంలో కాస్ట్ ఆఫ్ రైజింగ్ బారోయింగ్, అంటే అప్పుల తీసుకోవడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతాయి, అంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి. దానివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు. అంటే భవిష్యత్ తరాలకు దక్కాల్సిన సంపదను, ఆదాయాన్ని ఈ తరమే వాడివేస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులుంటాయని పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఇస్తే అది 5 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం పనిచేయలేదు. అందువల్ల వీటిపైన పరిమితులు ఉండాలి. దేశ ఆర్థిక పరిస్థితి, అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కలిపితేనే కదా అన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చాలి, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులపైన కేంద్రానికి ఏ మేరకు అధికారం ఉంటుంది. కేవలం కేంద్రం ఇచ్చే అప్పులపైన ఉంటుందా, ఓవరాల్గా రాష్ట్రం తీసుకునే అప్పులపైన ఉంటుందా అని. ఇక రెండవ వాదన ఏంటంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అంటే బడ్జెట్లో చూపేవి కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా, గ్యారంటీలు ద్వారా కూడా అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు రైజ్ చేస్తాయి. ఇది ఎఫ్ఆర్బిఎన్ చట్టం విధించిన జీడిపిలో, జిఎస్డిపిలో 3% లిమిట్ దాటడానికి ఉపయోగపడతాయి. అంటే బడ్జెట్లో చూపెట్టలేదు కనుక ఎఫ్ఆర్బిఎన్ లిమిట్లో రాదు అంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా అంగీకరించడం లేదు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము పరిమితి దాటిందా లేదా అని లెక్కించడానికి ప్రభుత్వము నేరుగా చేసిన అప్పులే కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా, గ్యారంటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులుగానే వాటిని భావించి వాటిని కూడా చూస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దీన్ని కేరళ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పరిమితిని గణనీయంగా తగ్గిస్తుంది అని. ఇప్పుడు ఉదాహరణకు 2023-24లో కేరళ ప్రభుత్వానికి 3% ఆఫ్ జిఎస్డిపి అంటే 32,400 crores మాత్రమే అప్పు చేయగలం. ఇది మా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని నడపనివ్వదు. కేరళకు ఆదాయ వనరులు తక్కువ అన్నది కేరళ ప్రభుత్వ వాదన. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా పన్నులు వేసి నిధులు సమీకరించుకునే హక్కు లేకుండా పోయింది. కేంద్రము, రాష్ట్రము కలిసి జిఎస్టీ మండలి నిర్ణయం మేరకు మాత్రమే జిఎస్టీ ఉంటుంది. దాంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు మొదలైంది కనుక ఫైనాన్స్ కమిషన్ ప్రకారం దీనివల్ల జనాభాను బాగా నియంత్రించిన రాష్ట్రాలకు కేంద్ర నిధుల వాటా తగ్గుతుంది. అందులో కేరళ జనాభా నియంత్రణలో టాప్ ఉంటుంది. అందువల్ల పర్ఫార్మింగ్ స్టేట్ కావడం వల్ల, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటప్పుడు పాపులేషన్ క్రైటీరియా, పావర్టీ ఒకటి క్రైటీరియా. సో కేరళ సామాజిక అభివృద్ధి మెరుగ్గా ఉంది కనుక నిధులు తక్కువ వస్తున్నాయి. అందువల్ల మేము బాగా అభివృద్ధి కావడం వల్ల మాకు నిధులు తగ్గించారు. జిఎస్టీ వల్ల మాకు పన్నులు వేసే హక్కులు పోయాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు పెంచకుండా పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు పెంచుతోంది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న సమయంలో కనీసం అప్పులైనా చేసుకుంటామంటే దానిపై కూడా కేంద్రమే దాదాగిరి చేస్తే ఎట్లా అన్నది కేరళ ప్రభుత్వ వాదన. సో ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి. దేశ ఆర్థిక స్థిరత్వం కొరకు మేము రాష్ట్రాల అప్పుల్ని మేము పర్యవేక్షిస్తాం, పరిమితం చేస్తామని కేంద్రం అంటోంది. రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ అధికారాల కేంద్రం కళ్ళం వేయడం ఏంటని కేరళ ప్రభుత్వం చెప్తోంది. అందువల్ల ఈ తీర్పు కేరళకే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అప్పులు చేసుకోవడం పైన ఒక గణనీయమైన ప్రభావం చూపుతాయి.